ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న ఒక ప్రశ్న, రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వగలరా లేదా బీజేపీ లీడర్ నరేంద్ర మోడీ రూలే కంటిన్యూ అవుతుందా? ఈ డిబేట్ దేశం మొత్తంలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ప్రొటెస్ట్, ఇంకా రాహుల్ గాంధీ పైన కేసెస్ మనం డైలీ న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో పీఎం పొజిషన్ అంటే కేవలం ఒక పదవి కాదు, ఒక సింబల్ ఆఫ్ పవర్ అండ్ డైరెక్షన్. 2014 నుండి నరేంద్ర మోడీ కంటిన్యూస్ గా స్ట్రాంగ్ మ్యాండేట్ తో పవర్ లో ఉన్నారు. 2014 లో బీజేపీ 282 సీట్స్ గెలిచింది. 2019 లో 303 సీట్స్ గెలిచింది. ఇది 30 ఇయర్స్ ఆఫ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక పార్టీ ఇంత మెజారిటీతో గెలవడం. అయితే 2019 లో 300+ సీట్స్ గెలిచిన బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్ అంటే రీసెంట్లీ జరిగిన 2024 ఎలక్షన్స్ లో 400+ సీట్స్ గెలుస్తారని అనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా 240 సీట్స్ దగ్గర బ్రేక్ వేశారు. ఇంకా 2019 లో 52 సీట్స్ గెలిచిన కాంగ్రెస్ 2024 ఎలక్షన్స్ లో 99 సీట్స్ గెలిచింది. అయితే కాంగ్రెస్ లో పాపులారిటీ ఇంకా నమ్మకం పెరగడానికి రీజన్ ఎక్కువ సీట్స్ గెలవడం, రాహుల్ గాంధీ పాదయాత్రలో లక్షల మంది జనం సపోర్ట్ ఇవ్వడం, డైనాస్టిక్ లీడర్ అనే ట్యాగ్ తో క్రిటిసైజ్ అయినా కూడా యూత్ లో సింపతి పొందడం, ఇంకా రీసెంట్లీ మహదేవ్పుర కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన ఓట్ చోరీ స్కామ్ ని బయట పెట్టడం, ఇవన్నీ రాహుల్ గాంధీ కెరియర్ లో ఒక మంచి పొలిటికల్ వేవ్ ని క్రియేట్ చేశాయి. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ నుండి సపోర్ట్ పొందుతున్న రాహుల్ గాంధీ పీఎం అవ్వగలరా లేదా నరేంద్ర మోడీనే కంటిన్యూ అవుతారా? అయితే ఈ వీడియోలో మనం రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ పీఎం అవుతారన్న న్యూస్ ని ఫ్యాక్ట్స్ అండ్ స్టాట్స్ తో అనలైజ్ చేద్దాం. ఇంకా ఒకవేళ రాహుల్ గాంధీ పీఎం అయితే బీజేపీ రూలింగ్ చేసినప్పుడు చెప్పిన తప్పులని సరిదిద్దుతారా లేదా అనేది డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్.